రుణమాఫీ పేరు చెప్పి రైతులను రేవంత్ సర్కార్ ఆగం చేసింది. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని నిర్మల్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలం బావాపూర్, నిర్మల్ మండలం అనంతపేట రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. తమ గ్రామంలో ఇప్పటికీ 75% రుణం మాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీ కావటం లేదని, దీంతో వడ్డీ పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా దగ్గర మా బావపూర్కే గ్రామంలో 100 నుంచి 110 రైతులు ఉన్నారు. దాంట్లో 25-30% అయిండ్రు, 75-80% కాలేదు. గవర్నమెంట్ అయితే మొత్తం రుణమాఫీ అయిందని వాళ్ళు గవర్నమెంట్ చెప్తుంది. అదే భయంకు మేము గట్టట చెప్తుంది, మాకు రుణమే మాఫీ కాలేదు, మొత్తం ఎట్లా మాఫీ అయింది అని చెప్పుకుంటుండ్రు అని మేము కలెక్టర్కు తెలియజేస్తామని రైతులందరం వచ్చినాం సార్. మరి మా రైతుల గురించి మరి రుణమాఫీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ మరి రుణమాఫీ చేస్తామన్న ఆశపడి డబ్బులు కట్టక మరి మా సార్ల దగ్గరికి పోయితే మీరెందుకు కడతారో మాఫీ అవుతుంది, మీరు డబ్బులు కట్టే అవసరం లేదంటే ఆ తీసుకున్న ఆశల కంటే అడ్డీ లెక్క అయిపోయినాయి రైతన్నలకు. మరి మాందున దయదాలాంచి మరి రుణమాఫీ ఎవరికైతే రాలేదో, ఎవరికి వచ్చిందో అధికారులతో ఇంక్వైరీ చేపించి మరి మాకు మాత్రము రుణము మాఫీ చేయాలని మనవి చేస్తున్నాము. మునుపటి వ్యవస్థనే ఉంటే ఎంటదంటే భయం కన్నా బ్యాంకు వాళ్ళకి కట్టుకున్నాము, వెంటనే లేపుకున్నాము. మరి ఏనాడైతే వీళ్ళు హామీలు ఇచ్చిన కాడికి వెళ్ళి మరి మేము ఆగిన దానికి మాకు తీసుకున్న అప్పు కంటే అడ్డే ఎక్కైంది. రైతన్నలు ఉరితాలకు గురయ్యే అవకాశాలు వస్తున్నాయి. దయచేసి మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి అధికారులను పెట్టి ఎవరికైంది ఎవరికి కాలేదు అని